నమస్తే. ఓటుకు నోటు కేసు మీకు అందరికీ గుర్తే ఉండుంటుంది. ఇప్పుడేమో ట్రెండింగ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కేసులు నమోదైనాయి. చాలామందిని సిట్ విచారిస్తున్నది, ఏసీబీ విచారిస్తున్నది. ఈ క్రమంలో గతంలో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో గవర్నమెంట్ లీడర్గా పనిచేసి ఇప్పుడు అడ్వకేట్గా పనిచేస్తున్న హైకోర్టు అడ్వకేట్గా అండ్ కేసీఆర్ వ్యతిరేక విధానాల మీద కొట్లాడి ఆనాడే బయటకు వచ్చి వాటి మీద కొట్లాడి సో ఇప్పటికి కూడా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్న అరుణ్ కుమార్ గారు నిన్న ఒక కేసు పెట్టారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఎవరి మీద? కేసీఆర్ మీద. ఏ కేసులో అంటే ఇదే ఓటుకు నోటు కేసు విషయంలో. యాక్చువల్గా ఈ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నది. కానీ ఈయన పెట్టిన కేసు ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఈ టోటల్ CDR కానీ ఈ ట్యాపింగ్ చేయడంతో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆ బ్రీఫ్డ్ మీ ఆడియో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి సంపాదించారు అన్నది ఆయన పెడుతున్న అభియోగం. సో నా ముందు కంప్లైంట్ కాపీ ఉంది ఆయనది. ఆయన నిన్న రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫర్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసెస్ పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ. సో అందరికీ ఈ పంపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన మెన్షన్ చేస్తున్నది ఏంటి అంటే దట్ లేటర్ ACB officials was issued a crime accordingly as per their political bosses directions and arrested the opposite party leaders Mr. Revanth Reddy and committed him to judicial remand. That the activity of the KCR is clearly attracting that he misused his seat, constitutional post of Chief Minister for State of Telangana, used the ACB wing for his political will and purpose as a tool. That the then Chief Minister was obviously misused the police wing, that is SIB, and tapped the political rivals' phones and their family members and staff phones to fix them into fabricated cases to restrict to home. సో ఇట్లా ఆయన తన కంప్లైంట్ కాపీలో రాసుకుంటూ రావడం జరిగింది. అసలు ఈ ఓటుకు నోటు కేసు అనగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటారు. ఆయన అందులో వీడియోలో దొరికినాడు కదా, కనబడ్డాడు కదా అని. మరి కేసీఆర్ మీద కేసు ఎందుకు పెట్టినట్టు? సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మాట్లాడదాం. నా ముందు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మీరు ఎందుకు కేసీఆర్ మీద కేసు పెట్టడం జరిగింది? ఇందులో కేసీఆర్ చేసిన తప్పేంటి? సార్, ఫండమెంటల్ రైట్ స్వేచ్ఛ అనేది మన సెల్ ఫోన్లోను ఆధార్తో అనుసంధానం చేయమంటే భారతదేశం అంతా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, గుర్తుంది కదా మీకు కూడా. అది ప్రైవసీకి భంగం, ఫండమెంటల్ రైట్స్కి భంగం అంటే సుప్రీంకోర్టు కల్పించుకొని వాస్తవం అడగాల్సిన అవసరం లేదు, లింక్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు, సిమ్ కార్డు వీటిని అనుసంధానం చేయడానికి ప్రైవసీని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్టర్నేట్ రెమెడీ చూడండి అని. నాకు ఒక చిన్న డౌటు, డ్రోన్లను జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎగిరేస్తే డ్రోన్లు తీసిన వీడియోలు ఒక వ్యక్తి ప్రైవసీకి దెబ్బతీసినప్పుడు మన ఫోన్లనే వాడుకొని మన వీడియోలు మన ఆడియోలను ఎత్తుకపోవడం మరి నేరమే కదా. ఓకే, ఖచ్చితంగా అటువంటి నేరం చేసి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఫిక్స్ చేసారు? అసలు ఆయన డిజైన్ చేసింది కాదు ఆ ప్రోగ్రామ్. స్టిఫెన్సన్ కొనుగోలు అనేది కేసీఆర్ బంధువులే డిజైన్ చేశారు, లాస్ట్ సెకండ్లో రేవంత్ రెడ్డి గారిని పంపించారు అనేది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఆ పూర్తి అవగాహన లేకుండా ఆయన ఏదైనా మీడియా ముందు మాట్లాడిండొచ్చు. కానీ అక్కడ వారి ప్రైవసీని భంగం కలిగిస్తూ CDRలు అంటే కాల్ డాటా రికార్డింగ్స్ చేసినందుకే మీడియా ముందుకు వచ్చి ఓన్లీ చంద్రబాబు నాయుడు ఆడియోనా లేకపోతే రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ప్రతి ఒక్కరిది చేసిండ్రు. ఆ రోజు ఆయన ముందే అనౌన్స్ చేయడం జరిగింది, కాసేపట్లో 5 టీములు బయలుదేరినాయి, 5 మంది పందికొక్కులను పట్టుకుంటున్నాము అని చెప్పి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి పోస్ట్లో ఉన్నాడు. అప్పుడు వల్లమాలిన ప్రేమ ఉన్నది మనందరికి కూడా. తెలంగాణ మత్తులో ఉన్నాం, తెలంగాణ సాధించిన మత్తులో ఈయననే తెచ్చిండన్న కొద్దో గొప్ప ప్రేమ, తొలి ముఖ్యమంత్రి. అప్పటి నుంచి కార్నర్ చేసుకుంటూ మనం అందరం ఆయనను షేడ్ చేసుకుంటూ వస్తున్నాం, ఎక్కడ కూడా కార్నర్ కాకుండా. ఆ ప్రేమలో మత్తులో మనకు అర్థం కాలేదు. కానీ అక్కడ అందరినీ లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేస్తారనేది తర్వాత అర్థమైపోయింది. ఈరోజు బయటకు వచ్చేసింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులవి, పక్క రాష్ట్ర మంత్రులవి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తూ సొంత అన్న చెల్లెళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని, షర్మిలను వేరు చేసిన కారణం టెలిఫోన్ ట్యాపింగ్. అది కూడా వీళ్ళు దొరలు చేసిందే. అంటే ఇప్పుడు తప్పుడు విధానాలతో మనకు టెలిఫోన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి, భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ప్రవచించిన
అంబేద్కర్ గారు రచించిన, అంబేద్కర్ గారు వరప్రసాదంగా పౌరులకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ని ఇన్ఫ్రింజ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. స్టేట్ గవర్నమెంట్ కి లేనప్పుడు హౌ ఈజ్ ఎంటైటిల్ టు రికార్డ్ ద వాయిసెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అండ్ సంబడి ఎల్స్? స్టిఫెన్సన్ ఫోన్ ద్వారా తీసినరా లేదా అనేది మిగతా వాళ్ళు మాట్లాడింది స్టిఫెన్సన్ ఫోన్లకు ఎట్లా వస్తుంది? వచ్చే అవకాశం లేదు కదా. అక్కడ ఉన్న కాల్ రికార్డింగ్స్ కూడా ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే తీసినాయి. అవి అప్పట్లో అతి ఉత్సాహం కాబట్టి మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మహేష్ బాబుతో ఒక కొత్త సినిమా తీసినారు, దానికి నిర్మాతలు కూడా వీళ్ళే. ఓకే, అందులో ఏముంటుంది, టెలిఫోన్ ట్యాపింగ్ చేసి హీరో అందరిని రక్షిస్తుంటాడు, విలన్ చంపేస్తాడు, విలన్ తమ్ముడిని చంపేస్తాడు. అంటే జనాల లోపల టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక హీరోయిజం కింద తీసుకురావాలనే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా టెలిఫోన్ ట్యాపింగ్. మీరు ఆ రోజు గవర్నమెంట్ లీడర్ గానే ఉన్నారు కదా. ఎగ్జాక్ట్ ఓటుకు నోటు కేసు అప్పుడు కూడా మీరు కేసీఆర్ గవర్నమెంట్ లోనే లీడర్ గా మీరు అడ్వకేట్ గా కొనసాగుతున్నారు. సో మీకు అక్కడ నుంచి ఏమైనా సోర్స్ ఉందా, నిజంగానే ఇది జరిగిందన్న సోర్స్ ఏమన్నా ఉందా? అక్కడ జరిగింది కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే ఫిర్యాదు ఉంటేనే కేసులు పెట్టి అరెస్ట్ చేసేది ఎక్కువ. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మరొక గవర్నమెంట్ లీడర్ ఆయన ఇంటికి పోయి కంప్లైంట్ కాపీ మీద సంతకం పెట్టించుకొచ్చిండు. నేను ఐ విట్నెస్ దానికి. అంటే ఫిర్యాదే లేదు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పాటికి ఫిర్యాదు లేదు. ఓకే, ఒక నాతో పాటు పనిచేసే ఒక అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ స్టిఫెన్సన్ ఇంటికి వెళ్ళి డ్రాఫ్టెడ్ కంప్లైంట్ ని, వీళ్ళు రాసుకున్న కంప్లైంట్ ఇవ్వలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆసక్తిగా వచ్చింది కాదు, అదేదో కుంపలు మునిగిపోయేది కాదు. ఆయన ఒక్కడిని కొనడం వల్ల గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా లేదు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించింది మాత్రమే, ఒక ఎమ్మెల్సీకి ఎన్నికకు సంబంధించి ఆయన కూడా గవర్నర్ ప్రపోజ్ చేసిన ఎమ్మెల్సీనే. ఆయన ఓటు కొరకు ఆయనను ఇండ్యూస్ చేసి, ఆయనను భయపెట్టి, ఆయనను ఒక ఫిర్యాదుదారుడుగా స్వీకరించి ఇంత చేసిండ్రు. ఇంత తప్పుడు విధానాలు, ఖచ్చితంగా తప్పుడు విధానాలతోన ఆ కేసు పెట్టబడ్డది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో ఊరడం జరిగింది. అపెక్స్ కోర్టు కొట్టేసింది. అది ఏసీబీ పరిధిలోకి రాదు. హార్స్ ట్రేడింగ్ అనేది పాలిటిక్స్ లో కామన్ కాబట్టి దాని మీద కేసులు నిలబడవు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ జస్టిస్ శివశంకర్రావు గారు కొట్టేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి కేసు కూడా రేపు ఎల్లుండో కొట్టేయబడుతుంది. అందుకే కేసు నడవట్లేదు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి. అంటే అది తప్పే కాదు, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ని ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు అని మీరు భావించి, మీరు ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఏదో ఫోటోలు వచ్చిన ఆడియోని చూసి మనం టెక్నికల్ గా మాట్లాడుకోవడం తప్పితే ఇప్పుడు ఇన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ ఏముంది? ఎవిడెన్స్ ఆ ఛార్జ్ షీటే, వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీటే ఎవిడెన్స్. ఇప్పుడు టెలిఫోన్ ఓటుకు నోటు కేసు కాదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు కంటే పెద్దగా అయితే ఏం లేదు కదా. సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మరి అక్కడ జరిగిన మిస్టేక్స్ ని, అక్కడ జరిగిన మాల్ ప్రాక్టీస్ ని, అక్కడ జరిగిన అన్కాన్స్టిట్యూషనల్, ఇమ్మోరల్, అనెథికల్ ప్రాక్టీస్ ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే కదా, కేసు రిజిస్టర్ చేయాల్సిందే కదా. దానికి ఆద్యుడు ఎవరు? ఆయనే కదా. మీడియా ముందుకు వచ్చి 5 టీములు బయలుదేరినాయి, పందికొక్కులను పట్టుకుంటున్నాం, బయటికి వస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఎవరు? చంద్రశేఖరరావు గారు. అంటే ఇది హిమ్సెల్ఫ్ డిజైన్ ది కూప్. అక్కడ కుట్రనే అంట. నేను ఖచ్చితంగా ఈ రోజు నేను ఎందుకు అంటున్నా అంటే, ఆయన చేసింది కుట్ర, ఇరికించబడ్డాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు ఆ కేసులో ఇరికించబడ్డాడు తప్ప ఆయన డిజైన్ చేసింది కాదు. అది ఆయనకు సంబంధం లేని విషయం. ఈయన చుట్టాలే, ఈయనకు ముందు అటువైపు టీంలో ఉండి ఈయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్యాపింగ్ చేయించి లాస్ట్ సెకండ్లో రేవంత్ రెడ్డిని అక్కడ పంపించిన వ్యక్తులు కేసీఆర్ ఎంబడే ఉన్నారు. అంటే కుట్ర ఎవరు చేసినట్టు? దాన్ని మన కళ్ళ ముందర జరిగేది మాత్రమే నిజం అనుకోండి, నిజంగా భ్రమింపజేసే ప్రయత్నం ఆ రోజు జరిగింది. అంటే చాలా పెద్ద కేసు ఇది, అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం. ఒక ఫండమెంటల్ మోరల్ గానైతే వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు అందులో కనబడుతున్న డబ్బులు, పర్సన్స్, ఇది అంతనైతే మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఎంత కుట్ర చేసి వాళ్ళైనా మనం ఇరికినామంటే అక్కడ మనం కదా. లంచం అనేది తీసుకుంటున్నారు. లంచం ఇవ్వడం తప్పైనప్పుడు లంచం తీసుకోవడం కూడా తప్పే కదా. మరి స్టిఫెన్సన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్టిఫెన్సన్ కూడా అక్యూజ్డ్ కదా. లంచం తీసుకోవడమే తప్పు. బేసిక్ గా ఈ కేసు తర్వాతనే లంచం ఇవ్వడం అనేది తప్పు అనే ఆలోచనకు వచ్చారు జనాలు. కానీ అంతకంటే ముందు మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒక 500 రూపాయలు ఎవరైనా లంచం తీసుకుంటే అటెండర్ 2 నెలల పాటు బెయిల్ రాదు. మరి ఎందుకు విచిత్రమైన విషయం? లంచం ఇచ్చే అక్కడ తీసుకునే వ్యక్తి ఎవరు? స్టిఫెన్సన్ కదా. మరి స్టిఫెన్సన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? జనాలు ఎందుకు అడగరు? అది పెద్ద రేవంత్ రెడ్డి తప్పు చేసిండా? రేవంత్ రెడ్డి కంటే స్టిఫెన్సన్ పెద్ద తప్పు చేసిండా? అడిగితేనే కదా తీసుకుపోయింది. నాకు డబ్బులు వద్దంటే రేవంత్ రెడ్డి అయితే తీసుకుపోడు కదా ఆ రోజు.
అంటే మసిపూసి మారేడుకాయ చేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం మీడియాను ఇప్పుడు జనరల్ గా సరే అంత పెద్ద ఇష్యూ ముందు ఆ వీడియోల ముందు కేసీఆర్ చేసిన ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అవుతుందేమో, దాన్ని పెద్దగా పట్టించుకోరేమో. యాక్ట్ చెప్తుంది, టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్తుంది, మన టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్తుంది రికార్డ్ చేయడానికి అధికారం లేదు, హక్కు లేదు, అధికారం లేదు. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అన్కాన్స్టిట్యూషనల్ గా ఎవరైనా వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఏదైనా కార్యకలాపాలు చేస్తే దానికి కూడా రిక్విజేషన్ పెట్టి రికార్డ్ చేసి దాన్ని పీరియాడికల్ గా డిస్ట్రాయ్ చేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు తాత జాగీర్ ఏం కాదు, కల్వకుంట్ల ఆస్తి ఏమైనా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన చేతిలో పెట్టింది ఏమన్నా తాత జాగీర్ వాడుకోనికి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అంటే మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తప్ప. మరి మీ అంశం మీద మీరే కేసు పెట్టినట్టు, మిగతా అంతకుముందు ఎవరు కేసు పెట్టినట్లేరు కదా? ఖచ్చితంగా ఎవరు పెట్టలేదు. అదే అండి, అది నా నైతిక బాధ్యతగా భావిస్తూ నేను నా సోషల్ డ్యూటీని డిశ్చార్జ్ చేయడానికి నేను ఈ సందర్భంలో మీరు పర్టికులర్ గా కేసు పెట్టడానికి కారణాలు ఏంటి? తప్పు జరిగినప్పుడు ఎవరైనా తప్పు శిక్ష అనుభవించాల్సిందే. ఆయన చేస్తున్న మాల్ ప్రాక్టీస్ని ఒకటొకటిగా, ఇప్పుడు ఎంతో స్వేచ్ఛ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో, మనకందరికీ తెలుసు. 2019 తర్వాత తెలంగాణ ప్రజలు ఎంత స్వేచ్ఛను అనుభవించారో 2014 తర్వాత రివర్స్ గేర్లో వెళ్ళింది. ఎవరు ఎక్కడ మాట్లాడడానికి లేదు, రోడ్ల మీద తిరగడానికి లేదు, కూరగాయలు కొనడానికి లేదు, పండ్లు కొనడానికి లేదు, ఎత్తుకుపోయి అంటే ఎవరి తాత జాగీరా? ఏదైనా రాజరికమా? కాదు కదా. రాజరికాన్ని కాదు కదా మనం కోరుకున్నది, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంకా స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతకొచ్చు, మనకు అవకాశాలు వస్తాయి, ఉద్యోగాల్లో నీళ్లు వస్తాయి, నియామకాలు వస్తాయి అనే ఉద్దేశంతో కొట్లాడినాం. కానీ వీళ్ళ తాత జాగీరు కేసీఆర్కు కోట్ల రూపాయలు సంపాదించి పెడదాం, లక్షల కోట్లు సంపాదించి పెడదాం, ఆయన బిడ్డకు ఇటాలియన్ మార్బుల్స్తో ఇల్లు కట్టిద్దాం, కేటీఆర్కి హీరోయిన్లతో కలిపి తిప్పుదామని చెప్పి మన ఉద్దేశం కాదు కదా. తెలంగాణ ప్రజలందరూ అనుభవించాలి. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను, ఉద్యోగాల్లో నియామకాలను, నీళ్లలో వాటాను అన్నింటినీ తెచ్చుకోవడానికి తీసుకొస్తే వీళ్ళు మొత్తం తాత జాగీర్ అన్నట్టు ఒక కులాన్ని మొత్తం తీసుకొచ్చి రిటైర్ అయిన ఉద్యోగస్తులను ఐజీస్ పోస్ట్లో కూర్చోబెట్టి అనెథికల్ ప్రాక్టీస్, ఇమ్మోరల్ ప్రాక్టీస్ చేసి మన స్వేచ్ఛను మన హరించారు. నా ఫోన్ కూడా ఒక్కొక్కసారి షాక్లు ఇచ్చేది, ఊహించని షాక్లు. 2 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నామో కూడా అవతల వ్యక్తులు మనతో మాట్లాడి మనను హెచ్చరించే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మన ఫోన్లో ట్యాప్ అయిపోయినాయి అనేది అర్థమైపోతుంది ఎవరికైనా. కానీ షర్మిల గారు కూడా ఈరోజు అదే చెప్పిండ్రు. వైవి సుబ్బారెడ్డి గారు నాకు వినిపించిండ్రు జరిగిన కన్వర్జేషన్ అని. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారో మీ దగ్గరికి ఏ వ్యక్తి రాకుండా, ఏ ఫోన్ కాల్ రాకుండా చేస్తున్నారంటే వాడిని బెదిరిస్తున్నట్టే కదా అవతల. మనం ఎవరితో వ్యవహారాన్ని నడుపుకుంటున్నామో ఇప్పుడు మీ కంప్లైంట్ మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా కేసు పెట్టినట్టున్నారు ఇదే ఫోన్ ట్యాపింగ్ మీద. ఎగ్జాక్ట్. సో దాని మీద ఎఫ్ఐఆర్ కాలేదు, మరి దీని మీద అయితే మీరు ఎట్లా అనుకుంటున్నారు? అవుతుంది. దాని మీద ఎఫ్ఐఆర్ నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నా నేను. ఎందుకంటే ఒక జరుగుతుంది స్మూత్ గోయింగ్ అన్న ఉద్దేశంతో నేను ఆగిన. నేను నిన్న కూడా నేను సిట్లో అడగడం జరిగింది, నా కేసు రిజిస్టర్ చేస్తారా చేయరా, చేయనట్టయితే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, లీగల్గా నేను వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇంకా అంతకంటే సీరియస్ అఫెన్స్. అంటే ఒక పద్ధతి ప్రకారం సిస్టమ్స్ని నాశనం చేసి ఆ సిస్టమ్స్ నాశనం చేయడమే ప్రజాస్వామ్యం, రాజరికం, ప్రభుత్వం అనే విధంగా ఏ విధంగా మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చిండ్రో మన భ్రమలను తొలగించుకోవాలంటే ఇవన్నీ బయటికి తీసుకురావాల్సిన బాధ్యత. కాబట్టి నేను ఇచ్చిన ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసే అవకాశాలు ఉన్నాయి. చేయకపోతే నేను ఖచ్చితంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ 4200 ఫోన్లు ట్యాప్ చేసిరు, ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేసిరు అన్న ఈ వార్తలు మీరు చూసే ఉంటారు. సో ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్కి పాల్పడ్డారు అని మీరు కూడా విశ్వసిస్తున్నారా? సార్ రికార్డెడ్గా నేనే కదా సార్ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది శివరాత్రి రోజు 7th March 2024. ఆ రోజు నేను చెప్తే అందరు నవ్విండ్రు కదా, ఈయనకేం తెలుసు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నాడు. కానీ నేను చెప్పినవన్నీ పూసగుచ్చినట్టు ఒకదానికొకటి బయటకు వస్తున్నాయి కదా. ఖచ్చితంగా అవే జరుగుతున్నాయి. అంతకంటే మించి లక్షల ఫోన్లు సార్, 100 ఫోన్లు కాదు, లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయి. లక్షల ఫోన్ ఫ్రాంచైజీలు ఇచ్చిర్రు 5 జిల్లాల్లో, మహబూబ్ నగర్, వరంగల్, సూర్యాపేట ఫ్రాంచైజీలు, కానిస్టేబుల్స్ కూడా. ఒక్క ఐఫోన్ ని క్రాక్ చేయాలి అంటే ₹1,00,00,000 నుంచి ₹10,000 వరకు తీసుకున్నారు. మీ ప్రత్యర్థి ఫోను ఐఫోన్ అయితే దాన్ని క్రాక్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, దాంట్లో ఉన్న డాటాను మీకు కావాలంటే ఆ వ్యక్తి స్థాయిని, కొనుగోలు స్థాయిని బట్టి ₹1,00,00,000 నుంచి ₹10,000 వరకు ఆ టీంలు వసూలు చేసినాయి. ఇది ఖచ్చితంగా, ఇది కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు?
వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి అప్పట్లో ఉన్న వింగ్ ఎస్ఐబి వింగ్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ నుంచి ఒక 20 యూనిట్లు కొనుగోలు చేయడం జరిగింది బ్రీఫ్ కేసులను. ఆ బ్రీఫ్ కేసులను మీ పక్కన పెడితే ఒక కిలోమీటర్, ఒక 100 మీటర్లు 200 మీటర్ల పరిధిలో పెడితే అక్కడ ఉన్న మీ ఫోన్ల మొత్తం అక్కడ 1000 ఫోన్లు ఉన్నాయా 2000 ఫోన్లు ఉన్నాయా అన్నింటినీ ట్యాప్ చేసే అవకాశం వస్తుంది. అది కేవలం 30 లక్షల రూపాయలు ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ కంపెనీలు 30 లక్షల రూపాయలకు అమ్మితే వాటిని ఒక్కొక్కటి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేత కొనిపించారు. అక్కడ కూడా మాల్ ప్రాక్టీస్. 6 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించాల్సి ఉంటే 40 కోట్ల ప్రజాధనాన్ని మింగేసిండ్రు, దిగమింగిండ్రు. దాంతో పాటు అక్కడ లైసెన్స్ వర్షన్ ఉంటుంది కదా, కొనేది గవర్నమెంట్ కొనేది లైసెన్స్డ్ వర్షన్. లైసెన్స్ వర్షన్లో వాళ్ళు చేసేది మీ ఫోన్ కొంతమంది సర్వీస్ ప్రొవైడర్లను వాడుకున్నారు, కొన్ని ఫోన్లు డైరెక్ట్గా వీళ్ళే ట్యాప్ చేసిండ్రు ఈ యూనిట్లతోన. అటువంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక మిస్డ్ కాల్ పంపిస్తారు మీ ఫోన్కి. ఆ మిస్డ్ కాల్ మీ దాంట్లో ఇన్స్టాల్ కాగానే అది స్పైవేర్ దాంట్లో ఉన్న డాటాను కంటిన్యూస్గా పంపప్ చేస్తుంటుంది, పంపించేస్తుంటుంది, మనకు తెలియదు. ఆ వర్షన్ బాధితుల సెల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే అందులో ఖచ్చితంగా స్పై సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ స్పై సాఫ్ట్వేర్ లైసెన్స్ వర్షన్ ఎవరు కొన్నారు అనేది క్లియర్గా అయిపోతే క్లియర్ కేసు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష ఎట్లా పడుతుందో దీంట్లో కూడా ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ కింద కంప్లీట్ గా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ ఇందులో ఎవిడెన్స్ ని ముందు పెట్టి ప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా బాధితులు రావాలి, బాధితులు ముందుకు రావాల్సిందే. బాధితులు ముందుకు వచ్చి ఇప్పుడు ఎట్లయితే అక్యూజ్డ్ ఫోన్ అడుగుతున్నారో బాధితులు కూడా వాళ్ళ ఫోన్లను ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఇస్తే వాళ్ళు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే దాంట్లో స్పై సాఫ్ట్వేర్ దొరికిందా, అయిపోయింది, కేసు అయిపోయింది, ప్రూవ్ చేసినట్టే. ఇంతకంటే ప్రూవ్ చేయడానికి అవకాశం వేరే దాంట్లో ఉండదు. సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ తప్పుడు ఫోటో పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా దొరికిపోతారో ఇప్పుడు కూడా అట్లే దొరికిపోతారు. దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ టు ఫిక్స్ ద అక్యూజ్డ్ యాజ్ కల్ప్రిట్. ఖచ్చితంగా ముద్దాయిని నేరస్తునిగా రుజువు చేసుకునే అవకాశం బాధితుల సెల్ ఫోన్లోనే ఉంది. ఇప్పుడు కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిరు అంటారు, అయ్యి ఉండొచ్చా? ఖచ్చితంగా చేశారు వాళ్ళు. నేనే చెప్పింది అది. ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిండ్రు. ఇంకా సంతోష్ రావు అనే వ్యక్తి హరీష్ రావు ఫోన్ను, సంతోష్ రావు అనే వ్యక్తి కేటీఆర్ ఫోన్ను, కేటీఆర్ అనే వ్యక్తి హరీష్ రావు ఫోన్ను, కేటీఆర్ అనే వ్యక్తి సంతోష్ రావు ఫోన్ను, హరీష్ రావు అనే వ్యక్తి కేటీఆర్ ఫోన్ను, హరీష్ రావు అనే వ్యక్తి సంతోష్ రావు ఫోన్ను ట్యాప్ చేయించుకున్న మాట వాస్తవం. ఈ దొంగలు కింద ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది వరంలా పరిణమించింది. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇల్యూజన్ లో ఉన్నారు, మేమే బాస్లము, మేము డైరెక్షన్ ఇస్తేనే వీళ్ళు చేస్తున్నారు అని. కానీ అనాథరైజ్డ్ వీళ్ళు ఆథరైజ్ సర్టిఫికేట్ ఇచ్చేసిర్రు కింద ప్రభాకర్ రావు అనే దొంగకు, రాధాకిషన్ రావు అనే దొంగకు, ప్రణీత్ రావు అనే దొంగకు, ఈ 5 టీంలకు, శ్రీనివాస్ గౌడ్కి మహబూబ్ నగర్ ఫ్రాంచైజీ, జగదీశ్వర్ రెడ్డికి నల్గొండ సూర్యాపేట ఫ్రాంచైజీ, ఇట్లా అమ్ముకున్నారు. వాళ్ళు తర్వాత ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకు డబ్బులు తీసుకోవడం, దయాకర్ రావుకు వరంగల్ రేంజ్, అదంతా కూడా జరిగిపోయింది. ఇది వాస్తవం బయటికి వస్తుంది. నాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, వాళ్ళతో నాకు వ్యక్తిగతంగా లేదు. కానీ మనం తెచ్చుకున్న తెలంగాణ మన స్వేచ్ఛా స్వాతంత్రాల కొరకు తెచ్చుకున్నది, కానీ ఎవడో తాత జాగీర్ కింద రాసియాలని కాదు కదా మనం తెచ్చుకున్నది. అది కంట్రోల్ చేయాలంటే ఎవరో ఒకరు ముందరికి రావాలి, విజిల్ బ్లోయర్ ఉండాలి, తప్పదు. దానికి కాన్సిక్వెన్సెస్ కి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి నేను ధైర్యంగా లాస్ట్ ఇయరే నేను బయటకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎందుకో ప్రభుత్వం మీనమేషాలకు పెట్టి నా ఫిర్యాదును కేసు చేయలేదు. ఈ రోజుకి ఆయన ఏమైనా ఉండేది నా ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు? ఇంకోటి, ఇప్పుడు ఆయన నందకుమార్ పెట్టిన కంప్లైంట్స్ మీద కూడా కేసు పెట్టొచ్చు. ఇప్పుడు ఒక రెండు ఆడియోలు కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలు ట్యాప్ చేయడం ద్వారా ఆయన సంపాదించిన ఆడియోలే కదా అవన్నీ. సార్, భారతదేశంలోనే కాదు ఏ కేసులో కూడా ఇంతవరకు కమిషనర్ కోత్వాల్ అనే వ్యక్తి స్పాట్కి వెళ్ళలేదు. స్పాట్కి వెళ్ళిండ్రు అంటే దాని అర్థమైంది. అవును, అంటే కోత్వాల్ని ఒక కానిస్టేబుల్ స్థాయికి అరెస్ట్ చేయడానికి కానిస్టేబుల్ ఎనఫ్. కానిస్టేబుల్ విలువ నేను తక్కువ చేయట్లేదు. కానిస్టేబుల్ కాంపిటెంట్ టు అరెస్ట్ ఎనీబడి ఎల్స్. అటువంటప్పుడు కోత్వాల్ కమిషనరే వచ్చి స్పాట్కి వచ్చిండు అంటే ఇది ఎంత రేంజ్ లో డిజైన్ చేసిండ్రు. అందులో ఏమైనా ఉందా అంటే అది ఏం లేదు ఆ కేసులో. దాన్ని మళ్ళా సీడీలు చేసి ఇరుక్కోవడం అనమాట. అంటే ఏమంటారు, ఆ బయలు ముజే మార్ అని లేపి తన్నించుకున్నాడు కేసీఆర్ అందులో. అప్పట్లో మాకు భ్రమలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయారు. కానీ అర్థం కాలేదు జనాలకు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది. మీరు కూడా అన్నారు నిన్న మొన్న
రామచంద్ర భారతి సింహాయాజీతోన నందుతోన మాట్లాడిన వాయిస్ క్లిప్పులు ఎట్లొస్తాయి ప్రభుత్వం దగ్గరికి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గరికి ఎందుకు వస్తాయి? అందుకే కదా వాళ్ళు రిమాండ్ రిజెక్ట్ చేసింది కన్సర్న్ ఆఫీసర్. ఆ రోజు ఆయన తెలివిగా బ్రెయిన్ ఉపయోగించిండు కాబట్టి ఆ రోజు రిమాండ్ ని రిజెక్ట్ చేసిండు. అందరు ఎంతసేపు ఉన్నా అడ్వకేట్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, స్క్రీనింగ్ ఐస్తోనే చూస్తారు, స్కానింగ్ ఐస్తోనే చూస్తారు కేసులో ఏముంది అనేది. అందరు ఏమనుకుంటారు, ఒక 2 గంటల పాటు అడ్వకేట్కి ఫీడ్ చేస్తేనే తెలుస్తుందేమో అనుకుంటారు. కానీ అడ్వకేట్కి ఎఫ్ఐఆర్ చేయగానే అందులో ఉన్న సెక్షన్లను బట్టి, అందులో ఉన్న కంటెంట్ని బట్టి ఎంబడే చెప్పేస్తాడు ఆ కేసు నిలబడదా, ఏ సెక్షన్ కింద పెట్టిండాల్సినది అర్థమైపోతుంది. అందుకే జడ్జి గారికి ఆ రోజు అర్థమైపోయే నందు రిమాండ్ను రిజెక్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పేసి. ఇంకా చాలా జరిగినాయి, ఆయనను వ్యక్తిగతంగా కూడా వేధించారు. సో లీగల్గా ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇందులో ప్రధాన పాత్ర కేసీఆర్ చుట్టే తిరిగే అవకాశం ఉందా? డౌటే లేదా? 100% కేసీఆరే, కింగ్ పిన్ కేసీఆరే అన్నింట్లో. కేసీఆర్ ఒకవేళ కింది స్థాయి వ్యక్తులు చేస్తుంటే సిస్టమ్ను నడుపుతున్న వ్యక్తిగా నీవేం చేసినట్టు? గుర్రాలకు పండ్లు తోముతున్నట, లేకపోతే ఇంట్లో ఫామ్ హౌస్లో ఎద్దుల పండ్లు తోముతున్నట. నేను ఎద్దుల పండ్లు తోము, గుర్రాల పండ్లు తోము, ఫామ్ హౌస్లో పండుకోమని కాదు కదా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. ఒక ఎమ్మెల్యేకి అయితే ఎన్నుకున్నారు, మరి మిగతా ఎమ్మెల్యేలకు పిచ్చెక్కి నిన్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారా? కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ డిసోబీడియంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్నే ధిక్కరించినావు. మనకు కూడా అందరికి గుర్తుంది రాజ్యాంగం ఏంది అని, రాజ్యాంగాన్ని కూడా తూలనాడిండు. అంటే అంత పెరిగిపోయింది అనమాట, హెడ్ స్ట్రాంగ్ అయిపోయి గౌరవ అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగాన్ని తూలనాడిండు. అటువంటి మనిషి మరి దేనికైనా ఓడబడతాడు, దేనికైనా సిద్ధమే. నాకు తెలిసి ఇండియన్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఫోన్ కూడా ట్యాప్ చేసారు. అది ఒక ఫోను, మీకు నాకు అది యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫోన్ కూడా బరాబర్ చేసారు. అంతేనా? ఆయన సంతోష్ జీది అందరివి చేసారు. వీళ్ళు చేసినందుకే మనం అనుకుంటున్నాము అది హోమ్ మినిస్టర్ గారి ఫోన్ అని, మనకు భయం ఉంటుంది. కానీ సిస్టమ్ కి తెలియదు, స్పైవేర్ కి తెలియదు, పంపించేసేస్తే ఆయన కూడా అన్నింటినీ చూసుకుంటారు అనేది ఏం లేదు కదా. ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో ప్రవేశం ఉంటుంది, చుట్టూన్న వాళ్ళు కూడా ఇవి చూస్తున్నారు అనేది అర్థమయ్యేటప్పుడు అంత లోపల వీళ్ళు దొంగలు తస్కరించేసి వస్తారు అందులో ఇన్ఫర్మేషన్. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ అరుణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఎంతమంది మీద కేసులు పెడతారు, A1గా కేసీఆర్ని పెడతారా పెట్టరా, ఏం జరుగుతుంది? అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ థరోగా ట్రాన్స్పరెంట్గా జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.